టెక్కలి ప్రాంతానికి చెందిన మహాన్యూస్ మాజీ రిపోర్టర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మహాన్యూస్ యాజమాన్యం స్పందించింది. రాష్ట్ర స్థాయి సమావేశంలో ముందుగా 2 నిమిషాల మౌనం పాటించిన అనంతరం మహాన్యూస్ ఎండి మారేళ్ల వంశీకృష్ణ మృతుడి కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతేకాకుండా వారి పిల్లల విద్యాభ్యాసానికి సహకారం అందిస్తామని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయమై ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. ఎండి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమావేశంలో పాల్గొన్న రిపోర్టర్లు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. జాండీస్తో కొద్ది రోజులుగా బాధపడుతూ ఉన్నాడట. ఇప్పుడే ఈరోజే మధ్యాహ్నం చనిపోయాడు. ఇప్పుడు సంతోష్ని నేను ఏంటి తక్కువ మంది వచ్చారంటే అప్పుడు ఈ సమాచారాన్ని నాకు చెప్పాడు. అందుకని వెంటనే ఒకసారి మాట్లాడాను. మన దగ్గర ఇప్పుడు చేసినా చేయకపోయినా గతంలో మన దగ్గర పనిచేశాడు అంటే మన కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆ కుటుంబానికి మహాన్యూస్ వైపు నుంచి 50,000 రూపాయలు అందజేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబంలో చిన్నపిల్లలతో ఉంటే వాళ్ళని చదివించేందుకు మహాన్యూస్ నుంచి, అదేవిధంగా పెద్ద పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ కూడా ఇప్పించడానికి అందరూ సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే జాండీస్ వల్ల చనిపోయాడు. నేనేం చెప్తున్నానంటే మీరు రిపోర్టింగ్లో మీరు అగ్రెసివ్గా పనిచేస్తే సమస్యలు ఆ టైంని మీరు ఆ కేటాయించాల్సినటువంటి టైంని లేదా ఇతర వ్యసనాలకు లేదా ఇతర వాటికి అలవాటు పడి మీ టైంని తినకుండా లేదా మీరు డిస్టర్బ్ చేసుకుంటే టైంని పాడు చేసుకుంటే ఇటువంటి చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో 2-3 జర్నలిస్టులు అంటే మన దగ్గరనే కాదు బయట కూడా అట్లా హఠాత్మరణం చెందారు. అందుకని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరూ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ కుటుంబానికి ఇంకేదైనా ప్రభుత్వం వైపు నుంచి మనం ఇంకేదైనా సహాయం చేయగలుగుతామో చూసి అందులో ఒకసారి టేక్ కేర్ చేసి ఇంకేదైనా మా వైపు నుంచి చేయగలుగుతాము. హాస్పిటల్ బిల్స్ కానీ ఏమైనా సీఎం వారికి కానీ అట్లాంటివి ఏమన్నా కూడా వాటిని కూడా ఇప్పించండి. అందుకని అందరూ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే.